అంటే ఓకే 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఉంచుతారా లేదనేది ఒకటి, సీనియర్స్కి ఎక్కువ థ్రెట్ ఉండబోతుందా అనేది అట్లా ఏముండదు. నేను అనేది అదే బ్యాలెన్స్ చేస్తారు. సీనియర్లు ఉంటారు, జూనియర్లు ఉంటారు. ఏజ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది, 65 ఏళ్ళు అన్నటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే దానికోసమే అని అయితే చెయ్యరు. అంటే మామూలుగా అంటే భారతీయ జనతా పార్టీ ఆలోచన చేస్తుందా ఇంకా రిటైర్మెంట్ ఈ మంత్రికి అనే ఉంటది ఏమన్నా రాజకీయాల్లో? ఇంతకు ముందు చేశారు, అది ఎదురు దెబ్బతీసింది. దానివల్ల అహంభావ్ అనే ఫీలింగ్ పెరిగింది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీని అభిమానించే వాళ్ళు ఎక్కువ మంది వృద్ధులు ఉన్నారు. ఆ వృద్ధుల్లో ఒక నెగిటివిటీ వస్తుందని గమనించాక రూట్ మార్చారు. అందువల్ల ఇప్పుడు మళ్ళీ శివరాజ్ సింగ్ చౌహాన్ తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నారు వెనక్కి? అట్లాంటి ఆలోచనలు అనవసరం డిసైడ్ అయ్యారు. ధర్మేంద్ర ప్రధాన్ లాంటి వాళ్ళని తప్పించే ఛాన్స్ నిజంగా ఉందా? అంటే ఇప్పుడు మామూలుగా అయితే మంత్రి పదవి నుంచి తప్పించడం అనేది ఉండాలి. ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఏమైనా శాఖ మార్చి ఉంచుతారేమో ఈ గొడవల వల్ల. వీళ్ళు తీసేయన్నప్పుడు ఒత్తిడికి లొంగారనే ఫీలింగ్, అందువల్ల అతను మంత్రి పదవి ఉంచుతారేమో, మంత్రి పదవి ఉంచి శాఖ మారుస్తారేమో తెలియదు. అంటే అదే కనుక చేస్తే కలిసి వచ్చింది అనుకోవాలేమో ఆయనకి ఈ వివాదం అంతా. కానీ ఆ నింద అలా ఉండిపోద్ది అంతే. నీట్ లీక్ వెనకాల అది ఎప్పుడూ ఉంటది. నీటే కాదు, ఇప్పుడు ఆ లెక్కన కాంగ్రెస్ ఏమో మన తెలంగాణలో లీక్ కాలేదా? మరి ఎందుకని రేవంత్ అడగలేదు? ఎందుకని అది ఒక ఇష్యూ అంటారు అంతే. మన ఆంధ్రాలో జరగలేదా జగన్ ఉన్న టైంలో లీకులు? అప్పుడు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి, లేకపోతే మంత్రిని ఎవరైనా రాజీనామా చేయమని అడిగారా? లేదు కదా. మిత్రపక్షాలకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది భవిష్యత్తులో కలిసి వచ్చే అంశమైన భారతీయ జనతా పార్టీకి అయ్యంటే వీళ్ళ ఊహలు తప్పించి, మరి మీడియా సోషల్ మీడియా తప్పించి ప్రత్యేకించి మిత్రపక్షాలను ఎత్తిన పెట్టుకోవడం ఉండదు, అలాగని తక్కువ చూడటము ఉండదు. ఒక పార్ట్గా చూస్తారు అంతవరకే. వాళ్ళకి ప్రత్యేకించి పెద్దపేట వేసి కూర్చోబెట్టే అంత అమాయకత్వం మోడీ దగ్గర లేదు. అలాగని చులకన చేసే అంటే ఆంధ్రప్రదేశ్ లోనే చూస్తే ఇప్పటికి ఇవ్వాల్సింది ఇచ్చేశారు. బీజేపీ తరఫున శ్రీనివాస్ వర్మకి అలాగే ఇచ్చారు, టీడీపీ తరఫున ఇద్దరికి ఇచ్చేశారు. ఇప్పుడు ఒకవేళ జనసేనకి ఇస్తే ఇంకా అడిషనల్ గా ఇచ్చినట్టే కదా, ఇంకా అవసరం యాక్చువల్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? ఇచ్చారు అంటే మిత్రపక్షం బలోపేతం కోసం కాదా? ఇప్పుడు మిత్రపక్షాన్ని కలుపుకుపోయే భాగంలో ఇవ్వచ్చు, అందులో డౌట్ ఏం లేదు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినంత వరకు దానికి ఎంత ప్రయోజనం అన్నది కూడా చూసుకుంటారు కదా దీంట్లో. ఆ ఆస్పెక్ట్ కూడా ఉంటుంది. ఇంకోటి మేబీ క్యాబినెట్ రీషఫ్లింగ్ లో ఇక్కడ కొన్ని సమీకరణాలు మారచ్చేమో అనుకుంటున్నా. ఇక్కడ ఆంధ్రాలో ఒకటి ఇప్పుడు సామాజిక సమీకరణాలు ఉంటాయి ఇందులో. మనం